జనకరి జనారే బీఆర్ఎస్ బలారే. బీఆర్ఎస్ అంటేనే మన ఇంటి పార్టీ, కేసీఆర్ సార్ అంటేనే మన తెలంగాణకు పెద్ద దిక్కు. అవునా కాదా? ఈ మాట మళ్ళోసారి రుజువైంది. తెలంగాణ జనం మన కేసీఆర్ సార్ ఎంబడే ఉన్నారు. గులాబీ జెండాకే జయగొడుతుర్రు. ఎంపీ ఎలక్షన్లల్లా ధూమ్ ధామ్ అంతా మన కారు పార్టీదేనోల్లా. అగో తెలంగాణ అంటేనే కేసీఆర్ సార్ అంటేనే తెలంగాణ. ఇది దేశం అంతా ఎరుకున్న ముచ్చట్నే. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కార్ పార్టీ వెనకబడొచ్చు కానీ ఈ 4 నెలలనే కథ మారింది. కాంగ్రెస్ పనితనమేందో, కేసీఆర్ సార్ సీఎంగా లేకుంటే రాష్ట్రం ఏ తీరు ఆగమాగమైతుందో జనానికి అర్థమైంది. అందుకే తెలంగాణ జనం ఇప్పుడు కారు గుర్తుకే జయగొడుతురు. ఈ ఎంపీ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ పార్టీకి 8 సీట్లు వస్తాయటనోల్లా. అంటే సగానికి సగం సీట్లల్లా కారు పార్టీ గెలుతుంది అన్నట్టు. గా సిపిఎక్ సంస్థలు సర్వే చేసి మరి చెప్తురు. ఇక షెయి పార్టీ ఏమో 6, పువ్వు పార్టీ ఏమో 2, ఒక జాగల పతంగి పార్టీ గెలుస్తుందని చెప్తురు. మొత్తానికి కారు పార్టీ కడమ పార్టీల కంటే ఎక్కువ జాగల గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీని మన తెలంగాణ జనం నమ్ముతలేరన్నట్టే కదా. కానీ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన కాడికెళ్ళి అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారు. జనాలను ఎంత కన్ఫ్యూజన్ లో పడేద్దామని చూసిర్రు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కారు పార్టీగా గెలవది, ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాదు అని ఏమేమో అన్నారు. మీదికి ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పారు. కానీ అసలు వాస్తవం మాత్రం ఇది. తెలంగాణ జనం గుండెల్లా గులాబీ పార్టీ ఉన్నదని తేలిపోయింది. కేసీఆర్ సారే తెలంగాణకు పెద్ద దిక్కని ప్రతి తెలంగాణ బిడ్డ చెప్పుకుంటారు. అంతెందుకొల్లా కేసీఆర్ సార్ పాలన ఈ 4 నెలల్లో షెయి పార్టీ పాలన నడుమ ఏ తీలో ఫరక్ ఉన్నదో లోకమంతా చూస్తూనే ఉన్నది. 9.5 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోయింది లేదు. రైతు బంధు బరాబరి యాళ్లకు పడేది. ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ అందేది. కానీ ఇప్పుడు కథ అంతా తిర్రమర్ర అయిపోయాయి. ఓట్లకు ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకొక మాట చెప్తురు. ఇట్లా మాట తప్పిన కాంగ్రెస్ కు ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్పాలని జనం నిర్ణయం తీసుకున్నారట. కేసీఆర్ సార్ పాలనే మంచిగుండే అనుకుంటా బీఆర్ఎస్ దిక్కే జనాలు నిలబడుతురని పబ్లికే కాదు సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి.